Hi everyone, welcome to Impact Academy. So today let us look at GK. So ఈ జీకే ఏంటంటే దిస్ ఇస్ అంటే జనరల్ స్టడీస్ లాగా బాగా డెప్త్కి వెళ్ళకుండా దీస్ ఆర్ మోర్ లైక్ వన్ లైనర్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా మనకి ఫ్రీక్వెంట్ గా అడుగుతుంటారు ఆల్ ఎగ్జామ్స్ ఇంక్లూడింగ్ గ్రూప్ 1 కానీ సివిల్స్ కానీ ఈ ఫండమెంటల్స్ క్లియర్ గా ఉంటేనే వీ విల్ బి ఏబుల్ టు ఆన్సర్ ఆల్ కైండ్స్ ఆఫ్ క్వశ్చన్స్. తర్వాత కరెంట్ అఫైర్స్ ఎక్కువ మంది కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతుంటారు. బట్ కరెంట్ అఫైర్స్ అనేవి ఎంత ఇంపార్టెంటో జనరల్ నాలెడ్జ్ అనేది కూడా అంతే ఇంపార్టెంట్. ఓకే, సో లెట్ us ట్రై టు do more than 70+ పేపర్స్ ఉన్నాయి, ఒక్కొక్క దానిలో 40 క్వశ్చన్స్. సో లెట్ us ట్రై టు డూ యాజ్ మెనీ యాజ్ పాసిబుల్. ఈ ఫండమెంటల్స్ క్లియర్ గా ఉంటేనే మనకి ప్రిలిమినరీ ఫార్మాట్స్ అన్ని కూడా ఈజీగా క్లియర్ చేయగలం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, సో when was the first complete census conducted in India? ఓకే, సో మామూలుగా మనకి ప్రెసెంట్ ఇన్ జనరల్ గా ఏ సబ్జెక్ట్ ఎకనామీ కానీ ఏ సబ్జెక్ట్ అయినా మనం చూసుకుంటే 2011 సెన్సస్ డీటెయిల్స్ మనం ఇన్ జనరల్ గా క్వశ్చన్స్ లో అన్నిటి కూడా వాడుతున్నాం. ఇంకా 2021 రాలేదు. సో డెకేడల్ సెన్సస్ అనేది డెకేడ్ కి ఒకసారి అవుతుంది కాబట్టి సో 2011 అలా 10 years బ్యాక్ వెళ్తే మనకి ఏంటంటే ఇక్కడ జనరలైజ్ గా ఒకరు తెలియపోయినా 1881 అని రఫ్ గా పెట్టచ్చు, ఎందుకంటే 2011 లో అయింది కాబట్టి ఎవ్రీ 10 years కాబట్టి. సో అదర్వైజ్ ఇన్ జనరల్ గా కూడా మనకి ఫస్ట్ కంప్లీట్ సెన్సస్ అనేది కండక్ట్ అయింది 1881 లో అండి. ఓకే, సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఫస్ట్ సెన్సస్ ఆఫ్ ఇండియా 1872 లో అండర్ ద రూల్ ఆఫ్ లార్డ్ మేయో ఫస్ట్ అఫీషియల్ సెన్సస్ సింక్రనైజ్డ్ సెన్సస్ అనేది స్టార్ట్ అయితే ఆ తర్వాత 1881 AD లో అండర్ లార్డ్ రిపన్. ఓకే, సో లార్డ్ రిపన్ అండర్ లో 1881 లో ఇది అంటే కంప్లీట్ అయింది ఆ సెన్సస్ అనేది. ఓకే, సో 1881 లార్డ్ రిపన్ వెరీ ఇంపార్టెంట్. And since 1901, it has been taking place every decade. Census 2011, which is the 15th census, and the slogan of census of future. Okay, chairman is C. Chandramouli, and India accounts for 17.5% of world population. So, this general ka under idea undalandi. India accounts for 17.5% of the world population. That very important. So, Lord Ripon, ivanni kuda వీటి మీద కూడా ఫ్రీక్వెంట్ గా మనకు కొన్ని క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఓకే, సో లార్డ్ లిటన్ 1881 చూసాం కదా మనం సెన్సస్ అయింది. ఆ 1881 లోనే ఫస్ట్ ఫ్యాక్టరీ యాక్ట్ కూడా ఉంటుంది. దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, వెరీ ఫ్రీక్వెంట్ లాస్ట్ క్వశ్చన్ ఆల్సో. ఫస్ట్ ఫ్యాక్టరీ యాక్ట్ అనేది 1881. ఆ టైంలోనే లార్డ్ రిపన్ వాజ్ ద గవర్నర్ జనరల్. తర్వాత లార్డ్ లిటన్ 1878 లో వర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్, ఇది కూడా ఫ్రీక్వెంట్ గా అడుగుతుంటాం. సో లార్డ్ లిటన్ వర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ 1878, తర్వాత ఆర్మ్స్ యాక్ట్ 1878, సెకండ్ ఆఫ్ఘన్ వార్ 78-80. తర్వాత క్వీన్ విక్టోరియా assumed the title of Kaiser e Hind or Queen Empress of India. So which of the following assumed the title Kaiser e Hind అంటే మేబీ మొఘల్ రూలర్ ఎవరో సంథింగ్ అనుకునే అవకాశం ఉంది, బట్ ఇట్ ఈస్ క్వీన్ విక్టోరియా. ఓకే, ఒకవేళ అలాంటి క్వశ్చన్ వచ్చినా ఈజీగా కన్ఫ్యూజ్ అవుతారు. ఎనీవే, తర్వాత లార్డ్ లిటన్ ఆయన తీసుకున్న యాక్షన్స్ అన్ని కూడా కొంచెం నెగిటివ్ గా ఉంటాయి. వర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ కానీ లేదా ఆర్మ్స్ యాక్ట్ కూడా లోకల్స్ ఆర్మ్స్ క్యారీ చేయకూడదు, ఇలాంటివన్నీ ఎక్కువ ఉంటాయి. లార్డ్ రిపన్ లిటన్ తర్వాత వెంటనే వచ్చింది లార్డ్ రిపన్, ఆయనవన్నీ కూడా పాజిటివ్ ఉంటాయి అనమాట. రిపీల్ ఆఫ్ ద వర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్, ఫస్ట్ ఫ్యాక్టరీ యాక్ట్, గవర్నమెంట్ రెజల్యూషన్ ఆన్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ 1882. తర్వాత ఇల్బర్ట్ బిల్ కాంట్రవర్సీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ 83-84. సో ఇల్బర్ట్ బిల్ కాంట్రవర్సీలో యూరోపియన్స్ ఇండియన్ జడ్జెస్ కెన్ ట్రై యూరోపియన్స్ అన్నమాట అని ఆ బిల్లో రావడం వల్ల అది కాంట్రవర్సీ అవుతుంది. సో ఇండియన్ జడ్జ్ యూరోపియన్ కి కోర్టులో ట్రయల్ వేసి తన పనిష్మెంట్ ఇవ్వడం అనేది యూరోపియన్స్ వర్ నాట్ ఏబుల్ టు యాక్సెప్ట్ ఎట్ దట్ టైమ్. సో అది దట్ ఈస్ వన్ థింగ్. సో రిమెంబర్ ఆల్ దీస్ థింగ్స్, డేట్స్ ఆల్సో. వర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ 1878, ఓకే, ఫ్యాక్టరీ యాక్ట్ 1881, రిపీల్ 1882 అంటే 4 years తర్వాత రిపీల్ అయింది. తర్వాత ఇల్బర్ట్ బిల్ కాంట్రవర్సీ 83-84 ఆ టైంలో. నెక్స్ట్ హంటర్ కమిషన్, వుడ్స్ డిస్పాచ్, మెకాలే మినిట్స్, మెకాలే మినిట్స్, ఇవన్నీ కూడా ఫ్రీక్వెంట్ గా అడుగుతుంటారు అనమాట, ఇంక్లూడింగ్ ద ఇయర్స్ ఆల్సో. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ హిస్టరీ అండ్ రిలేటెడ్ క్వశ్చన్స్ లో ఇప్పుడు కూడా ఎంత డెప్త్కి వెళ్తే అంత మంచిది, ఎందుకంటే క్వశ్చన్స్ ఆన్ దీస్ ఫండమెంటల్స్, హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామీ, పాలిటీలో ఉన్నటువంటి ఫండమెంటల్స్ మీద అడిగే క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం ఈజీ అండి. ఓకే, కరెంట్ అఫైర్స్ మీద ఎప్పుడు కూడా ఆన్సర్ చేయడం అనేది టఫ్ అవుతుంది.
సో అందుకే మనం మామూలుగా ఏదైనా ప్రిలిమినరీ ఫార్మాట్ ఎగ్జామ్స్ చూసుకున్నా మామూలుగా గ్రూప్ 1 కూడా పెద్ద పెద్ద ఎగ్జామ్స్ లో కూడా 60% 70% వచ్చిన వాళ్ళు టాపర్స్ లో ఉంటారు. 50% 40% వస్తే కూడా విల్ బి ఏబుల్ టు క్లియర్ ద ఎగ్జామ్. సో అదంతా కూడా స్టాక్ మీద ఎక్కువ రన్ అవుతుందండి. ఓకే, కరెంట్ అఫైర్స్ మిగతా ఏదైతే ఆన్సర్ చేయలేకపోయారో దట్ ఈస్ ఆల్ కరెంట్ అఫైర్స్ ఎక్కువగా ఉంటుంది. సో కరెంట్ అఫైర్స్ వెనకాల ఎక్కువ పడకుండా ట్రై టు గెట్ వైడ్ రేంజ్ ఆఫ్ నాలెడ్జ్ అండి. ఓకే, సో జనరలైజ్డ్ గా అంటే హిస్టరీ, జియోగ్రఫీ, పాలిటీ, ఎకనమీ, ఎస్ఎన్టీ ఇవన్నీ కూడా ఒక జనరలైజ్డ్ నాలెడ్జ్ ఎక్కువగా పెంచుకోవాలి. ఓకే, దానివల్ల ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ ఇన్ ఆల్ ప్రిలిమినరీ ఫార్మాట్ ఆఫ్ ఎగ్జామ్స్. సో ఇన్ విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ అరబికా కాఫీ ఈస్ గ్రోన్ ఇన్ ఇండియా? సో ఇన్ విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ అరబికా కాఫీ ఈస్ గ్రోన్? ఇన్ జనరల్ గా మనం కాఫీ చూసుకుంటే ఇండియాలో కర్ణాటకలో ఎక్కువ ఉంటుంది. ఓకే, సో మనకు ఆంధ్రప్రదేశ్ లో అరబికా అనేది అరకు అటు సైడ్ ఉంటుంది. ఓకే, సో సో కర్ణాటక మనం చూసుకుంటే some major producers of Arabica coffee in the world, Ethiopia. So Ethiopia is where coffee was discovered. General coffee అంటే అక్కడ ఎథియోపియాలో ఇట్స్ ఇన్ నార్త్ ఆఫ్రికా అటు సైడ్ వస్తుంది. ఆఫ్రికాలో నార్థన్ పార్ట్ ఈజిప్ట్, ఎథియోపియా, సోమాలియా ఇవన్నీ కూడా నార్థన్ బెల్ట్ అక్కడ ఉంటుంది. సో ఎథియోపియాలో కాఫీ వాజ్ డిస్కవర్డ్ అండి ఫర్ ద ఫస్ట్ టైం. తర్వాత మనకి ఇండియాలో మేజర్ గా చూసుకుంటే ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ ఎక్సెట్రా ఇవన్నీ కూడా మనకి మేజర్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ కాఫీ. ఓకే, మనకి ఆంధ్రాలో అరకు వ్యాలీ, అనంతగిరి అటు సైడ్ అంతా కూడా మనకి కాఫీ ఎక్కువగా ఉంటుంది. సో మనకి అరబికా, రోబస్టా అనే 2 వెరైటీస్ ఉంటాయి మేజర్ గా. ఓకే, సో విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ అరబికా కాఫీ ఈస్ గ్రోన్ మేజర్లీ ఇన్ ఇండియా? సో అస్సాము, వెస్ట్ బెంగాల్ ఇదంతా కూడా టీ ఎక్కువ ఉంటుంది, టీ. ఓకే, సో కర్ణాటకలో కాఫీ ఎక్కువ ఉంటుంది. రాగి కూడా కర్ణాటక నెంబర్ 1 పొజిషన్ ఉంటుంది. తర్వాత సిల్క్ కూడా సిల్క్ లో కూడా కర్ణాటక యూజువల్లీ టాప్ లో ఉంటుందండి. ఓకే, సో ట్రై టు రిమెంబర్ ఆల్ దోస్ థింగ్స్. ఏ స్టేట్ లో ఏది ప్రామినెంట్ గా ఉంటుంది అవన్నీ కూడా చూసుకోవాలి. నెక్స్ట్, రెవెన్యూ రిసిప్ట్స్ ఆర్ డాష్ యాజ్ దే డు నాట్ లీడ్ టు క్లెయిమ్ ఆన్ ద గవర్నమెంట్. ఓకే, సో మామూలుగా జనరల్ గా మనం చూసుకుంటే రెవెన్యూ రిసిప్ట్స్, క్యాపిటల్ రిసిప్ట్స్, టోటల్ రిసిప్ట్స్ అంటే టోటల్ గవర్నమెంట్ కి వచ్చింది, ఎక్స్పెండిచర్ అంటే ఖర్చు పెట్టింది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే క్యాపిటల్ అసెట్స్ మీద అంటే రోడ్స్ కానీ ఏదైనా బిల్డింగ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, సమ్ ఫార్మ్ ఆఫ్ అసెట్స్. ఓకే, క్లియర్ గా క్యాపిటల్ అసెట్స్ ఉన్నట్ల మీద పెడితే దట్ కమ్స్ అండర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అదే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే శాలరీస్ కానీ, పెన్షన్స్. ఓకే, ఈ మిగతా ఎక్స్పెండిచర్ అంతా కూడా గవర్నమెంట్ రన్ చేయడానికి ఆ ఎక్స్పెండిచర్ అంతా కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఓకే, సో నాన్ రిడీమబుల్. ఓకే, సో ఇక్కడ ఏమంటారంటే రెవెన్యూ రిసీప్ట్స్ ఆర్ నాన్ రిడీమబుల్ యాజ్ దే డు నాట్ లీడ్ టు ఎ క్లెయిమ్ ఆన్ ద గవర్నమెంట్. ఓకే, సో try to remember that. Okay, revenue receipts are non-redeemable. Okay, try to remember that point and let us see the explanation. So written acknowledgement of the transfer of something valuable from one party to another, దాన్ని రిసిప్ట్ అంటారు. ఓకే, మనం ఒకరికి డబ్బులు ఇస్తే వాళ్ళు ఏంటంటే రిసిప్ట్ ఇస్తారు. Receipts are classified into 2 types, which is revenue receipts and capital receipts. So revenue receipts do not lead to a claim on the government, so they are non-redeemable. Okay, try to remember that point. Revenue receipts ki government is non-redeemable. Okay, they do not have a claim on the government. Capital receipts, all the receipts of the government that establish liability or minimize financial assets. సో క్యాపిటల్ రిసిప్ట్స్ ఏంటంటే మనకి ఎఫ్డిఐ, ఎఫ్ఐఐ ఇవి ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం వస్తాయి, లేదా లోన్స్, వరల్డ్ బ్యాంక్ లోన్స్, అవన్నీ కూడా లైబిలిటీస్, ఎందుకంటే మనం వడ్డీతో సహా తిరిగి కట్టేయాలి. సో క్యాపిటల్ రిసిప్ట్స్ ఆర్ లైబిలిటీ అండ్ దే ఆర్ రిడీమబుల్. ఓకే అన్నట్టు ఇందులో చెప్తున్నాడు. ఎనీవే రెవెన్యూ రిసిప్ట్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ ట్యాక్స్ అండ్ నాన్ ట్యాక్స్. సో ట్యాక్స్ రెవెన్యూ అంటే ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ, కార్పొరేషన్ ట్యాక్స్, గిఫ్ట్ ట్యాక్స్, ల్యాండ్ ట్యాక్స్, వ్యాట్, ఇవన్నీ ఆల్ దిస్ ట్యాక్స్ అంతా కూడా ట్యాక్స్ ఇన్కమ్. ట్యాక్స్ ఇన్కమ్ లో మళ్ళీ డైరెక్ట్, ఇండైరెక్ట్ ఉంటుంది. ఓకే, సో ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేషన్ ట్యాక్స్ ఇవన్నీ కూడా డైరెక్ట్ ట్యాక్సెస్, అంటే డైరెక్ట్ గా దాని మీద పడుతుంది. మిగతా నాన్ డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే మన జిఎస్టీ కానీ లేదా వ్యాట్ కానీ, సో ఇలాంటివన్నీ కూడా సేల్స్ ట్యాక్స్ ఎక్సెట్రా ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ ట్యాక్సెస్, అంటే డైరెక్ట్ గా మనం పే చేయము. మనం ఏదైనా కొంటే దాని మీద ఇండైరెక్ట్ గా మనం పడుతుంది. బట్ డైరెక్ట్ ట్యాక్సెస్ లైక్ ఇన్కమ్ ట్యాక్స్ ఏంటంటే డైరెక్ట్ మనకు వచ్చిన ఇన్కమ్ మీద పడుతుంది ట్యాక్స్. సో దట్ ఈస్ డైరెక్ట్ ట్యాక్స్. ఎనీవే, సో రిమెంబర్ దట్ పాయింట్. Revenue receipts are non-redeemable. Fine.
నెక్స్ట్ నేషనల్ ఫార్మర్స్ డే. నేషనల్ ఫార్మర్స్ డే ఈ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేస్. సో ఈ డేస్ ఇవన్నీ కూడా ఎగ్జామ్స్ లో అడుగుతూ ఉంటారు, ఎస్పెషలీ ఈ హైకోర్టు కానీ ఎండోమెంట్స్ కానీ ఇలాంటి షార్ట్ ఫార్మాట్ ఎగ్జామ్స్ లో ఎక్కువగా అడుగుతుంటారు. సో ఒకళ్ళు ఎక్కువ డేస్ గుర్తుపెట్టుకోలేకపోయినా ఇట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లం అండి. సమ్ టైమ్స్ ఇట్ ఈస్ బెటర్ టు లీవ్ ఏ క్వశ్చన్ rather than remembering too many dates. Okay. Anyway, National Farmers Day is celebrated on which of the following days? Okay, option 4. So it is on December 23rd. Try to remember if you can, otherwise also no problem. National Farmers Day is December 23rd. Next, which of the following is the Thanksgiving festival of Maharashtra, where bulls are honored as they are considered indispensable to farming? ఓకే. సో ఫెస్టివల్స్ అనేది ఇన్ జనరల్ గా మనకు ఐడియా ఉండాలండి, ఎస్పెషల్లీ ఆర్ట్ అండ్ కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ వస్తుంది. సో మహారాష్ట్ర అన్నాడు, ఫెస్టివల్స్ గురించి ఒకసారి చూద్దాం. సో ఫెస్టివల్స్ ఇన్ జనరల్ గా మనం చూసుకుంటే, సో ఆంధ్రప్రదేశ్ లో మనం చూసుకుంటే రొట్టెల పండుగ, బ్రహ్మోత్సవం, తిరుపతి బ్రహ్మోత్సవం, ఉగాది, న్యూ ఇయర్, ఓకే, దసరా, శ్రీరామనవమి, ఎక్సెట్రా ఎక్సెట్రా. సో ఈ అంటే సమ్ ఆఫ్ ద ఫ్రీక్వెంట్లీ ఆస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ నాగాలాండ్ లో హార్న్బిల్ ఫెస్టివల్, అది ఫ్రీక్వెంట్ గా మనం క్వశ్చన్స్ చూస్తూ ఉంటాం. బతుకమ్మ ఇవన్నీ తెలంగాణ. ఓకే. సో ఫెస్టివల్స్ ఇవన్నీ కూడా ఫ్రీక్వెంట్ గా అడుగుతుంటారు. ఈ అంబుబాచి మేళా అస్సాం. సో మౌజులి అనగానే మీకు రివర్ ఐలాండ్, ఓకే, అస్సాంలో ఉన్నటువంటి రివర్ ఐలాండ్, సో అది ఈజీగానే గుర్తుంటుంది. సో అరుణాచల్ ప్రదేశ్ లో సోలంగ్, లోసారు, మురుంగు, మోపిన్, ఓకే, సో ఇలాంటివన్నీ పెద్దగా ఇప్పుడు వినలేదు. కానీ బీహార్ లో ఛత్ పూజ, ఓకే, జీవిత పుత్రిక, సామ్ చకేవా, ఇవన్నీ కూడా రాజ్గిర్ డ్యాన్స్ ఎక్సెట్రా అప్పుడప్పుడు అడుగుతుంటారు. సో దసరా, బస్తర్ దసరా, ఓకే, మాఘీ పూర్ణిమ. ఇన్ జనరల్ గా కూడా బస్తర్ అనగానే ఛత్తీస్గఢ్ గుర్తు రావాలండి. ఓకే. సో గుజరాత్ లో మామూలుగా మొదేరాలో ఒక సన్ టెంపుల్ ఉంది. సో మొదేరా అనగానే గుజరాత్ సన్ టెంపుల్స్, దేర్ ఆర్ ఓన్లీ 3 సన్ టెంపుల్స్ ఇన్ ఇండియా. ఒకటి గుజరాత్ మొదేరా, ఇంకోటి ఒడిషా కోనార్క్, అది ఇంకోటి శ్రీకాకుళంలో అరసవెల్లి. ఓకే. సో ఈ కైట్ ఫెస్టివల్ కూడా గుజరాత్ లో ఫేమస్. హోలీ ఆబ్వియస్లీ ఫేమస్. సప్తక్ మ్యూజిక్, కచ్ మహోత్సవ్. కచ్ అనగానే ఆబ్వియస్లీ గుజరాత్ గుర్తు రావాలి. ఓకే. సో గోవా చూసుకుంటే సన్బర్న్ ఫెస్టివల్, లదైన్ హామ్ మండో, ఫౌంటైనస్ ఫెస్టివల్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఓకే. ఎనీవే లెట్ us look at మహారాష్ట్ర. మహారాష్ట్రలో కాళిదాస్ ఫెస్టివల్, చీకు ఉత్సవ్, గుడి పడవ, గణేష్ చతుర్థి, ఛత్రపతి శివాజీ జయంతి. ఓకే. సో గుడి పడవ అనేది కూడా మహారాష్ట్రేనండి. సో సో ఇవన్నీ కూడా డిఫరెంట్ ఫెస్టివల్స్ లో. సో గుడి పడవ ఇస్ మరాఠీ న్యూ ఇయర్ అండి. మనకు ఉగాది ఎలాగో గుడి పడవ మహారాష్ట్రలో మరాఠీ న్యూ ఇయర్. is celebrated in Maharashtra and parts of Goa, usually March or April. People hoist Gudi Dwaja, a decorated arrangement consists of a bright cloth tied to a end of bamboo stick with kalash inverted on it to symbolize victory. Okay, so అంటే ఒక స్టిక్ లా పెట్టి మీద ఒక కలశం తిరిగేసి పెట్టి పెడతారు. ఫెస్టివల్ డిషెస్ లైక్ శ్రీఖండ్, పురాన్ పోలి ఆర్ ట్రెడిషనల్లీ మేడ్. సో ఇందులో ఈ పురాన్ పోలి అంటే బొంబట్లో ఉంటుంది, శ్రీఖండ్ అంటే అదొక పాయసంలో ఉంటుంది. ఈ రెండు కూడా మహారాష్ట్రన్ డిషెస్ అండి. ఓకే. సో జనరల్ నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఎక్కువ ఆర్ట్ అండ్ కల్చర్ అది కూడా వస్తుంది. సో ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే. ఇవన్నీ కూడా అడుగుతారు యూజువల్ గా, జనరల్ గా కూడా మీకు ఐడియా ఉండాలి. ఓకే. సో దట్ ఈస్ గుడి పడవ. సో మహారాష్ట్రలో గుడి పడవ అదొక ఉగాది లాంటిది అనమాట. సో మకర సంక్రాంతి ఆంధ్ర, పోలా ఫెస్టివల్, కాలాగోడ ఆర్ట్స్, గుడి పడవ. ఓకే. సో ఇక్కడ మహారాష్ట్ర అన్నారు కాబట్టి మనకి గుడి పడవ ఇస్ ద రైట్ ఆన్సర్. థ్యాంక్స్ గివింగ్ ఫెస్టివల్ అంటే అదే ఉగాది అనమాట, వాళ్ళకి ఒక మరాఠీ న్యూ ఇయర్ ఫెస్టివల్. పురాన్ పోలి, శ్రీఖండ్ ఆ డిషెస్ ఎక్కువగా చేస్తారు, అది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సో హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు కాంకర్ ద ఇంగ్లీష్ ఛానల్ ఫ్రమ్ డోవర్ టు కలైస్ ఇన్ 1958 and also the only man to swim the oceans of the 5 continents in one calendar year in 1966. సో బేసిక్ గా అన్ని ఓషన్స్ స్విమ్ చేసి మళ్ళీ ఇంగ్లీష్ ఛానల్. ఓకే. సో ఇక్కడ మనం ఇందాక పోలా ఫెస్టివల్ చూసుకుంటే
సో పోలా ఫెస్టివల్ ఇస్ సెలబ్రేటెడ్ ఇన్ మహారాష్ట్ర అండ్ ఛత్తీస్గఢ్ ఆన్ ఏ న్యూ మూన్ డే అమావాస్య. తర్వాత మకర సంక్రాంతి మనం చూసుకుంటే జనవరి, ఓకే, హార్వెస్ట్ జనవరిలో మనకి ఎండ్ ఆఫ్ వింటర్ సీజన్ హార్వెస్ట్ ఫెస్టివల్ గా మనం చెప్పుకోవచ్చు. అండ్ మకర సంక్రాంతి, కిచిడి, బీహార్ అండ్ ఉత్తరప్రదేశ్ లో అక్కడ కిచిడి అంటారు, తమిళనాడులో పొంగల్ అంటారు, గుజరాత్ లో ఉత్తరాయణ్ అంటారు, గుడి పడవ సంవత్సర పదో. సో గుడి పడవ మహారాష్ట్ర ఇప్పుడే చూసాం సెలబ్రేట్. గుడి పడవ అనేది మెయిన్ గా మహారాష్ట్రలో సెలబ్రేట్ చేస్తారు. ఆన్ ద ఫస్ట్ డే ఆఫ్ చైత్ర మంత్ విచ్ బిగిన్స్ ఫ్రమ్ 21 or 22 మార్చ్. ఓకే, సో మార్చ్ లో ఈ మార్చ్ ఎండింగ్ లో చైత్ర మాసం అనేది స్టార్ట్ అవుతుంది, మేకింగ్ ద అరైవల్ ఆఫ్ స్ప్రింగ్ అండ్ మరాఠీ అండ్ కొంకణి న్యూ ఇయర్. బేసిక్ గా ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి సీజన్ చేంజ్. ఓకే, వింటర్ హార్వెస్ట్, వింటర్ అనేది మనకి జనవరిలో ఎండ్ అవుతుంది కాబట్టి అక్కడ వచ్చే పంట చేతికి వచ్చినప్పుడు ప్లస్ కొత్త సంవత్సరం స్టార్ట్ అయ్యే టైంలో వచ్చే పండుగలు ఇవన్నీ. సో కాలాగూడ ఆర్ట్స్ ఫెస్టివల్ ఇస్ ఆల్సో ఇన్ మహారాష్ట్ర. సో ఇవన్నీ కూడా మొరార్లెస్ మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ అన్ని కూడా, పోలా, కాలాగూడ ఇవన్నీ కూడా మహారాష్ట్ర, గుడి పడవ కూడా. అండ్ మిహిర్ సేన్ ఇస్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు క్రాస్ ద ఇంగ్లీష్ ఛానల్. ఇది ఆర్తి సాహా. ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు క్రాస్ ద ఇంగ్లీష్ ఛానల్ ఇస్ ఆర్తి సాహా. కషాబా దాదా సాహెబ్ జాదవ్ is also called as a pocket dynamo. An Indian wrestler is renowned for becoming the first athlete from an independent India to take home Olympic medal. Okay. Anyway, so basically question మనం చూసుకుంటే ఫస్ట్ who was the first Indian to conquer the English Channel? That answer is Mihir Sen. Okay, Mihir Sen is the first Indian woman to cross the English Channel. Next, Kashaba Jadhav. Okay, Kashaba Jadhav ఎవరంటే is a wrestler. Okay, Kashaba Dada Saheb Jadhav is called as pocket dynamo. He is a Indian wrestler renowned for becoming first athlete from independent India to take home Olympic medal. సో ఇది కూడా ఇంపార్టెంట్. ఫస్ట్ ఒలింపిక్ మెడల్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత, సో 1952లో ఎక్కడ అయ్యింది ఒలింపిక్స్? హెలిన్స్కీ, ఫిన్లాండ్ లో జరిగింది. ఓకే, అక్కడ ఈయనకి ఒలింపిక్ బ్రాంజ్ వచ్చింది. సో అది కూడా ఇంపార్టెంట్ పాయింట్. ఫస్ట్ ఏషియన్ ప్లేయర్ టు విన్ ద బాయ్స్ సింగిల్ టైటిల్ అట్ వింబుల్డన్, దట్ ఈస్ రామ్నాథ్ కృష్ణన్. ఓకే, రామ్నాథ్ కృష్ణన్. ఎనివే ట్రై టు రిమెంబర్. కషాబా జాదవ్ ఫస్ట్ ఒలింపిక్ బ్రాంజ్ వచ్చింది, హెల్సింకి ఫిన్లాండ్ లో జరిగింది 1952లో ఒలింపిక్స్. ఈ ఇంగ్లీష్ ఛానల్ చేసింది మిహిర్ సేన్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ వన్ ఆఫ్ ద మెయిన్ అబ్జెక్టివ్స్ ఆఫ్ ద 7th 5-year ప్లాన్? ఓకే, సో 5-year ప్లాన్స్ కూడా మనం ఫ్రీక్వెంట్ గా అడుగుతుంటారు. సో 5-year సో 5-year ప్లాన్స్ అవి మనం చూసుకుంటే, సో సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే, ఫస్ట్ 5-year ప్లాన్ ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ 1951. అంటే ఓకే, ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ 1951 అంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ద హ్యారోల్డ్ డామర్ మోడల్. అదొకటి అవి ఫ్రీక్వెంట్ గా అడుగుతుంటారు. తర్వాత ఈవెన్ దో వీ వాంటెడ్ టు పుట్ ఎంఫసిస్ ఆన్ ఇండస్ట్రీ, అప్పటికంత మనకి క్యాపిటల్ సరిపడే ఇన్వెస్ట్మెంట్ లేదు కాబట్టి ద మెయిన్ ఫోకస్ వాజ్ ఆన్ అగ్రికల్చర్. అంటే ఓకే, అగ్రికల్చర్ అట్లీస్ట్ గా మనం సెల్ఫ్ సస్టైన్ రావాలని చెప్పి ఫస్ట్ 5-year ప్లాన్ లో మనం డిసైడ్ చేయాలి 1951 to 56. ఓకే, ద ప్లాన్ వాజ్ సక్సెస్ఫుల్ అండ్ అచీవ్డ్ అ గ్రోత్ రేట్ ఆఫ్ 3.6 more than 2.1 and 5 IITs were set up in the country. Okay, and first IIT is IIT Kharagpur. సో అది ఫస్ట్ 5-year ప్లాన్. సెకండ్ 5-year ప్లాన్ కి PC Mahalanobis మోడల్ అంటారు. ఓకే, సో ఫస్ట్ ది హ్యారెడ్ డామర్ మోడల్ అగ్రికల్చర్ మీద ఫోకస్, 5 IIT సెటప్ అయ్యాయి. సెకండ్ 5-year 56 to 61. ఓకే, సో ఇట్ వాస్ బేస్డ్ ఆన్ ద PC Mahalanobis మోడల్. సో గ్రోత్ రేట్ టార్గెట్ 4.5 ఉంటే 4.2 అచీవ్ అయింది అండ్ ఫోకస్ వాజ్ ఆన్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. However, this plan was criticized by many experts and as a result India faced a payment crisis in 1957. Okay, so first the హ్యారోల్డ్ డామర్ మోడల్. ఓకే, అగ్రికల్చర్ మీద ఫోకస్ చేశారు, IIT సెటప్ చేశారు. సెకండ్ ది PC Mahalanobis మోడల్. ఓకే, టార్గెట్ రీచ్ అవ్వలేదు, ఇండస్ట్రీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. తర్వాత థర్డ్ 5-year ప్లాన్ ఇట్ వాజ్ మేడ్ డ్యూరింగ్ 1961 to 61. సో ఫస్ట్ 3 కూడా 1951 గుర్తుంటే మీకు అలాగా 5 years యాడ్ చేసుకుంటూ వచ్చేస్తుందండి. సో నో ప్రాబ్లం. సో దిస్ ప్లాన్ ఈస్ ఆల్సో కాల్డ్ as the Gadkil యోజన. ఓకే, సో ఆ పేర్లు కూడా గుర్తుపెట్టుకోండి బికాస్
Deputy Chairman of the Planning Commission was D.R. Gadkil. The main target of this plan was to make the economy independent. Stress was laid on agriculture and improvement of production of wheat. సో మనకు గ్రీన్ రెవల్యూషన్ అవి కూడా అప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. కాకపోతే డ్యూరింగ్ దిస్ పీరియడ్, ఎందుకంటే ఈ పీరియడ్ మనం చూసుకుంటే ఇట్ వాజ్ 1961 to 1966. ఓకే, సో 1961 to 1966 లో మనకి ఏం జరిగింది? ఓకే, ఇండియా చైనా వార్ అయింది 1962 లో. మళ్ళీ ఇండియా పాకిస్తాన్ వార్ అయింది 1960. ఓకే, అండ్ ఫోకస్ ఆన్ డిఫెన్స్ మీద కూడా వెళ్ళింది. సో థర్డ్ ప్లాన్ లో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ గాడ్గిల్ యోజన. ఈ వార్స్ జరిగే ఇండో చైనా వారు, ఇండియా పాకిస్తాన్ వారు, ఆ డేట్స్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఇండో చైనా వార్ 1962, ఇండియా పాకిస్తాన్ వార్ 1964. సో డిఫెన్స్ మీద ఫోకస్ కూడా పెరిగింది. సో ఈ వార్స్ వల్ల గ్రోత్ రేట్ కూడా ఇచ్చేవాళ్ళు. టార్గెట్ 5.6 అయితే 2.4 గ్రోత్ వచ్చింది. సో ఫస్ట్ 3 ఆర్డర్ లో జరిగాయి. ఆ తర్వాత దెర్ వాజ్ అ ప్లాన్ హాలిడే. ఓకే, 1962 to 1969 బికాస్ ఆఫ్ ద వార్స్ ఏవైతే జరిగాయో ఆ థర్డ్ 5-year ప్లాన్ ఫెయిల్ అవడం వల్ల అక్కడ గ్యాప్ వచ్చింది మనకి. సో ఫోర్త్ 5-year ప్లాన్ మళ్ళీ మనం చూసుకుంటే 1969 to 74. సో ఈ 74, 75 ఆ టైంలో ఎమర్జెన్సీ అనేది మనకు డిక్లేర్ అయింది. సో ఫిఫ్త్ 5-year ప్లాన్ లో మనకి ఎమర్జెన్సీ కూడా వచ్చింది, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఫోర్త్ 5-year ప్లాన్ లో of self-reliance. During this time, 14 major Indian banks were nationalized. So ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. 1969 లో 14 major Indian banks were nationalized. And the Green Revolution was started. Green Revolution మన ఇన్ జనరల్ గా చూసుకుంటే నార్మన్ బోర్లాగ్, ఇక్కడ స్వామినాథన్. ఓకే ఓకే, తర్వాత ఇండో పాకిస్తాన్ మళ్ళీ వార్ అయింది మనకు అక్కడ 1965 లో అయింది. మళ్ళీ ఇక్కడ 1971 లో జరిగింది ఇండో పాకిస్తానీ వార్. ఓకే, అక్కడే పాకిస్తాన్ వాజ్ డివైడెడ్ ఇంటూ బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్. తర్వాత ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్స్ వాజ్ ద మేజర్ టార్గెట్ ఆఫ్ ద ప్లాన్. ఈ ప్లాన్ కూడా మనకు ఫెయిల్ అయింది. ఓకే, సో థర్డ్ ప్లాన్, ఫోర్త్ ప్లాన్ ఫెయిల్ అయ్యి. సో ఫిఫ్త్ ప్లాన్ కి ఫ్రీక్వెంట్ గా అడిగే క్వశ్చన్ గరీబీ హటావ్ అని. సో విచ్ ఆఫ్ ద ప్లాన్ హ్యాడ్ ఎ స్లోగన్ గరీబీ హటావ్, లేదా దట్ వాస్ ఫోకస్ ఆన్ ఎంప్లాయ్మెంట్, ఐ మీన్ పవర్టీ ఎలివేషన్, అవన్నీ కూడా మేజర్ గా మనకి జరిగింది ఫిఫ్త్ 5-year ప్లాన్. ఓకే, నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ సప్లై యాక్ట్ వాజ్ అమెండెడ్. 20-point ప్రోగ్రామ్ కూడా ఫ్రీక్వెంట్ గా అడుగుతుంటారు, వెరీ ఇంపార్టెంట్. 20-point ప్రోగ్రామ్ 1975. ఓకే, మినిమం నీడ్స్ ప్రోగ్రామ్, నేషనల్ హైవే సిస్టమ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్. ఓవరాల్ ప్లాన్ వాజ్ సక్సెస్ఫుల్. టార్గెట్ 4.4 ఉంటే 4.8%. సో థర్డ్, ఫోర్త్ ఫెయిల్ అయితే ఫిఫ్త్ కొంచెం సక్సెస్ కింద చెప్పుకోవచ్చు. ఓకే, అండ్ గరీబీ హటావ్, 20-point ప్రోగ్రామ్, అవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. తర్వాత సో ఇక్కడ కూడా గవర్నమెంట్ కాంగ్రెస్ ఫెయిల్ అవడం, మళ్ళీ జనతా పార్టీ రావడం, అవన్నీ జరగడం వల్ల ఇక్కడ కూడా మీకు రోలింగ్ ప్లాన్స్ వచ్చాయి. ఫస్ట్ 3 తర్వాత గ్యాప్ వచ్చింది. ఫోర్త్, ఫిఫ్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఫిఫ్త్ కూడా మీకు 6th కి మధ్యలో కూడా గ్యాప్ వస్తుంది. ఓకే, తర్వాత 6th 5-year ప్లాన్ ఇక్కడ ఏంటంటే 1980-85 ఆ పీరియడ్ వచ్చింది. ఇట్ వాజ్ ఎకనామిక్ లిబరలైజేషన్ బై ఇరాడికేటింగ్ పవర్టీ అండ్ అచీవింగ్ టెక్నాలజికల్ సెల్ఫ్ రిలయన్స్. ఇట్ వాజ్ బేస్డ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. Growth target was 5.2, achieved 5.7. So 6th 5-year ప్లాన్ కూడా కంప్లీట్ ఎకనామిక్ అప్లిఫ్ట్మెంట్. ఓకే, సో 80s వచ్చాం కాబట్టి మనకి ఏంటంటే ఎకనామిక్ డెవలప్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ ఉంది. తర్వాత 7th 5-year ప్లాన్ 1985 to 1990, అంటే ఎకనామీ లిబరలైజ్ అవ్వడానికి జస్ట్ ముందు. సో ఆ పీరియడ్ లో మనం ఏంటంటే ఫారిన్ కంపెనీస్ పోకు అన్ని కూడా బయటకు తరిమేసాం. సో కంప్లీట్ ఫోకస్ ఆన్ డొమెస్టిక్. ఓకే, objective include establishment of self-sufficient economy, okay, not dependent on external factors, employment. So ఈ లైసెన్స్ రాజు, కంప్లీట్ గవర్నమెంట్ కంట్రోల్, ఇవన్నీ కూడా ఎక్కువ అవడం వల్ల మనకి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ రావడం వల్ల నెక్స్ట్ 8th 5-year ప్లాన్ లో మనం ఎకనామీ ఓపెన్ చేసాం. ఓకే, సో ఇవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్. సో 8th 5-year ప్లాన్ ఇది గ్రోత్ రేట్ వాజ్ 5% టార్గెట్ అండ్ అచీవ్డ్. పొలిటికల్ సిచ్యుయేషన్ అప్పుడు మళ్ళీ ఇందిరాగాంధీ అసాసినేషన్, తర్వాత గవర్నమెంట్ చేంజ్ అవడాలి, అవన్నీ కూడా అవడం వల్ల మనకు అక్కడ కూడా బ్రేక్ వచ్చింది. నెక్స్ట్ 8th 5-year ప్లాన్ 1992 to 1997 అంతగా పివి నరసింహారావు గారు. సో మనకి ఏంటంటే ఎకనామీ లిబరలైజేషన్, ఈ ఓపెనింగ్ ఆఫ్ ద ఎకనామీ ఎప్పుడు జరిగిందంటే 8th 5-year ప్లాన్. సో అది కూడా గుర్తుపెట్టుకోవాలి.
న్యూ ఎకనామిక్ పాలసీ ఆఫ్ ఇండియా వెరీ ఇంపార్టెంట్. న్యూ ఎకనామిక్ పాలసీ ఆఫ్ ఇండియా కూడా మనకి ఇక్కడే డిడిడిడి అంటూ ఉంటారు. ఓకే, డిస్ఇన్వెస్ట్మెంట్ ఇవన్నీ కూడా వస్తాయి అనమాట. డివెస్ట్మెంట్, ఆల్ దీస్ థింగ్స్ విల్ కమ్. ఎనీవే, ఇక్కడ హైయెస్ట్ యాన్యువల్ గ్రోత్ రేట్ సో ఫార్, ఎందుకంటే ఎకనామీ ఆల్రెడీ మనం ఓపెన్ చేసాం కాబట్టి 6.8% అండి, వెరీ హై. హై గ్రోత్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, గ్రోత్ ఇన్ ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ ఎక్సెట్రా అన్ని పెరిగాయి. ఇట్ వాజ్ వెరీ సక్సెస్ఫుల్ with very high growth, 6.8%. Growth with social justice and equality. It was launched in the 50th year of independence of India. So high target 6.5 పెట్టుకునేసరికి 5.6 మనకు వచ్చింది. అంటారు అటల్ బిహారీ వాజ్పేయి. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. సో 10th 5-year plan, it aimed to double the per capita income of India in the next 10 years, 2002 to 2007. పవర్టీ రేషియో తగ్గిద్దాం అనుకున్నారు. అగైన్ గ్రోత్ టార్గెట్ వాట్ 8%, బట్ అచీవ్డ్ ఓన్లీ 7.6. అంటే గ్రోత్ టార్గెట్ చాలా ఎక్కువ ఇచ్చుకోవడం వల్ల దే కుడ్ నాట్ రీచ్ ఇట్. సో 11th 5-year plan థీమ్ ర్యాపిడ్ అండ్ మోర్ ఇంక్లూసివ్ గ్రోత్, అండ్ 12th ఈజ్ ఫాస్టర్ మోర్ ఇంక్లూసివ్ గ్రోత్ అండ్ సస్టైనబుల్ గ్రోత్. ఇక్కడ ర్యాపిడ్ అండ్ మోర్ ఇంక్లూసివ్, అండ్ ఇట్ అచీవ్డ్ గ్రోత్ రేట్ ఆఫ్ 8%, అండ్ టార్గెట్ 12th 5-year plan కి 8%. ఓకే, 2012 to 2017, but this was discontinued. And the planning commission was replaced by Niti Aayog. Okay, which of the following was one of the main objective of the 7th 5-year plan? So 7th 5-year plan మనం చూసాం, ఎలిమినేషన్ ఆఫ్ పవర్టీ మేజర్ గా 5th plan లో జరిగింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఓకే, ఇంప్రూవ్ ద స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అండ్ ఇంక్రీజ్ ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్. ఓకే, సో 7th 5-year plan ఆప్షన్ 1 అంటున్నాడు. సో ఇంక్రీజ్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్. సో 7th 5-year plan లో ఇప్పుడే మనం చూసాం కదా. ఓకే, సో ద అబ్జెక్టివ్ వాజ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సెల్ఫ్ సఫిషియెంట్ ఎకనమీ, ఆపర్చునిటీస్ ఫర్ ప్రొడక్టివ్ ఎంప్లాయ్మెంట్, అప్గ్రేడేషన్ ఆఫ్ టెక్నాలజీ, తర్వాత రేజింగ్ ప్రొడక్టివిటీ విత్ ఎ ఫోకస్ ఆన్ ఫుడ్ వర్క్ అండ్ ప్రొడక్టివిటీ. సో ఫుడ్, ఓకే, ఫుడ్ గ్రెయిన్స్ ప్లాన్ aimed at accelerating food grain production, increasing employment. సో ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్, సెల్ఫ్ సఫిషియన్సీ, వీటి మీద 7th 5-year plan ఎక్కువగా. ఓకే, సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కాదు, ఎలిమినేషన్ ఆఫ్ పవర్టీ అనగానే మీకు 5th 5-year plan గుర్తు రావాలి. సో ఇంక్రీజ్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ అంటే 7th 5-year plan. ఎనీవే, ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇస్ ఎలక్టెడ్ బై. సో ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇస్ ఎలక్టెడ్ బై. ఓకే, సో ఇందాక క్వశ్చన్ కి కంటిన్యూషన్ ఇక్కడ చూసుకుంటే, యాక్సిలరేట్ గ్రోత్ ఇన్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ ఇదంతా కూడా 7th లో జరిగింది. 6th 5-year plan. ఓకే, 6th 5-year plan లో ప్లాన్ అబ్జెక్టివ్స్ ఫర్ పవర్టీ ఎలివేషన్ అండ్ హైయర్ ఎకనామిక్ గ్రోత్. సో 5th 5-year అంటే మేజర్ గా రిమూవల్ ఆఫ్ పవర్టీ అండ్ అటైన్మెంట్ ఆఫ్ సెల్ఫ్ రిలయన్స్, గరీబీ హటావ్ అనే స్లోగన్ 5th 5-year plan లో వచ్చింది. 6th 5-year plan లో కూడా పవర్టీ ఎలివేషన్, ఇవి హై ఎకనామిక్ గ్రోత్ మీదే ఎక్కువ ఫోకస్ అనేది ఉంది. నెక్స్ట్, ఆఫ్ ఇండియా, ఆర్టికల్ 53, ద ప్రెసిడెంట్ ఇస్ హెడ్ ఆఫ్ ద యూనియన్ ఎగ్జిక్యూటివ్. ఓకే, ఇవన్నీ కూడా వెరీ ఫండమెంటల్. 58 టాక్స్ అబౌట్ ద క్వాలిఫికేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్. ఆర్టికల్ 61, ప్రెసిడెంట్ కెన్ బి రిమూవ్డ్ బై ద ఇంపీచ్మెంట్ ప్రాసెస్. ఓకే, సో ఇంపీచ్మెంట్ 61, క్వాలిఫికేషన్ 52, 53 ఇన్ జనరల్ గా ఇవి. నెక్స్ట్, ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ మనం చూసుకుంటే, ప్రెసిడెంట్ ఈస్ ఎలక్టెడ్ బై అన్ ఎలక్టోరల్ కాలేజ్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ elected members of both houses of parliament and the elected members of the legislative assemblies of the states and duties. ఓకే, సో ప్రెసిడెంట్ ని ఎలక్ట్ చేసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఫ్రీక్వెంట్ గా అడిగే క్వశ్చన్ ఇది. when a president is elected members of both houses అంటే లోక్సభ, రాజ్యసభ, and the elected members of the legislative assemblies of state and UT. సో ప్రెసిడెంట్ ని ఎన్నుకునేటప్పుడు స్టేట్స్, యూటీస్ అన్ని కూడా ఇన్వాల్వ్ అవుతాయి. కాకపోతే ఓన్లీ ఎలక్టెడ్ మెంబర్స్ వెరీ ఇంపార్టెంట్. అంటే నామినేటెడ్ మెంబర్స్ ప్రెసిడెంట్ ఇంపీచ్మెంట్ చేసినప్పుడు ఏంటంటే స్టేట్స్ కి, యూటీస్ కి ఎటువంటి రోల్ ఉండదండి. ఓన్లీ పార్లమెంట్ అంటే ఓన్లీ లోక్సభ అండ్ రాజ్యసభ, అక్కడ కూడా ఎలక్టెడ్ కాదు, ఆల్ మెంబర్స్. ఓకే, సో దిస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ టు రిమెంబర్. when the president is being elected, only elected members everywhere, both houses of parliament, states, UTs,
అన్ని చోట్ల ఉన్నటువంటి ఎలక్టెడ్ మెంబర్స్ ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేస్తారు. ఇంపీచ్మెంట్ లో మాత్రం ఓన్లీ మెంబర్స్ ఆఫ్ ద లోక్సభ అండ్ రాజ్యసభ, ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ద లోక్సభ అండ్ రాజ్యసభ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే, సో ఇక్కడ దిస్ ఆన్సర్ ఈస్ 3. The elected members of both houses of parliament and state legislative assembly. సో ఇదే మేజర్ గా అసెంబ్లీ, యూనియన్ టెరిటరీస్ అందరూ కూడా ఎలక్టెడ్ మెంబర్సే ఉండాలి, నామినేటెడ్ మెంబర్స్ పార్టిసిపేట్ చేయరు. సో ఇక్కడ ఏమన్నాడు, ఓన్లీ ద ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ బోత్ హౌసెస్ అన్నాడు, విచ్ ఇస్ ట్రూ, బట్ ఆల్సో స్టేట్స్ అండ్ డ్యూటీస్ కూడా ఉండాలి. ఓకే, దట్ ఈస్ వై దిస్ ఈస్ రాంగ్. ఓన్లీ ద మెంబర్స్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ డెఫినెట్లీ రాంగ్, ఎందుకంటే కంపల్సరీగా లోక్సభ రాజ్యసభ ఉంటారు, స్టేట్ అసెంబ్లీ కూడా ఉన్నప్పటికీ కూడా అది కూడా ఎలక్టెడ్ మెంబర్స్. ఓన్లీ ద మెంబర్స్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, విచ్ ఇస్ ఆల్సో కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటే రాజ్యసభ, సో విచ్ ఇస్ ఆల్సో రాంగ్. ఓకే, లోక్సభ, రాజ్యసభ, స్టేట్స్, యూనియన్ టెరిటరీస్ అన్నిటిలో ఉన్నటువంటి ఎలక్టెడ్ మెంబర్స్, all elected members will participate in the election of the president. So very fundamental but very important question, frequent గా అడుగుతుంటారు. Moss and Merchantia comes under which of the following? ఓకే, మాస్ అంటే మనకి నాచు, ఓకే, గ్రీన్ కలర్ నాచు. సో జనరల్ సైన్స్ అన్ని కూడా ఇందులో కవర్ అవుతాయండి. సో దిస్ ఈ 40 క్వశ్చన్స్, ఓకే, ఇంటూ 3,000 క్వశ్చన్స్, వెరీ ఇంపార్టెంట్. కంప్లీట్ బేసిక్స్ అంతా కూడా ఇందులో కవర్ అయిపోతాయి. ఓకే, సో మనం చూసుకుంటే బ్రయోఫైట్స్ ఆర్ amphibians ఆఫ్ ద ప్లాంట్ కింగ్డమ్, డిపెండెంట్ ఆన్ వాటర్ ఫర్ సెక్షువల్ రిప్రొడక్షన్, lack true roots, stem or leaves, may possess root like, leaf like or stem like structures. అవి బ్రయోఫైట్స్ అంటే. ఓకే, నెక్స్ట్ టెరిడోఫైట్స్ అంటే ఫస్ట్ టెరెస్ట్రియల్ ప్లాంట్స్ టు పొసెస్ వాస్కులర్ టిష్యూ జైలం. సో జైలం ఫ్లోయం చిన్నప్పుడు మనం చదువుకుంటాం కదా బయాలజీలో. సో జైలం క్యారీస్ వాటర్ అండ్ మినరల్స్ ఫ్రమ్ ద రూట్స్ టు ద లీవ్స్. సో చెట్టుకి కింద రూట్స్ ఏంటంటే భూమిలో ఉన్న నీళ్లు తీసుకొని పై వరకు పంపించేది జైలం. అండ్ ఫ్లోయం ఇస్ ద విచ్ క్యారీస్ ద ఫుడ్ ప్రిపేర్డ్ బై ద లీవ్స్ టు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్. సో వెరీ ఫండమెంటల్ అండి ఈ జైలం, ఫ్లోయం, ఇది ఫ్రీక్వెంట్ గా అడుగుతుంటారు. వాటర్ ని ప్రాసెస్ అయిన ఫుడ్ ని క్యారీ చేసేది మొత్తం చెట్టు అంతా ఫ్లోయం. ఓకే, ఫౌండ్ ఇన్ కూల్, డ్యామ్, షేడీ అండ్ శాండీ సాయిల్ కండిషన్స్. ఎగ్జాంపుల్ ఫర్న్స్, హార్స్టైల్స్, లైకోపాట్స్, లైకోఫైట్స్, ఇవన్నీ కూడా టెరిడోఫైట్స్. సో ఫస్ట్ అంటే పెద్ద చెట్లు కాకుండా చిన్న ఫర్న్స్, ఇవన్నీ చిన్న shrubs, బుషెస్ అన్నమాట. తర్వాత జిమ్నోస్పర్మ్స్. జిమ్నో మీన్స్ నేకెడ్ అండ్ స్పర్మా మీన్స్ సీడ్. యూజువల్లీ పెరెనియల్ అంటే లాంగ్ పీరియడ్, ఎవర్ లాస్టింగ్ అనమాట. సో ఎవర్ గ్రీన్ అండ్ వుడీ. ఎగ్జాంపుల్ స్కైకస్, పైనస్, అరోకేరియా, టూజా ఎక్సెట్రా. సో ఇవన్నీ కూడా చెట్లు. ఓకే, ఆల్గే ఈస్ థాలోఫైట్స్, క్లోరోఫిల్ బేరింగ్, సింపుల్, థాలాయిడ్, ఆటోట్రోఫిక్ అండ్ లార్జ్లీ అక్వాటిక్ ఆర్గానిజమ్స్. సో ఆల్గే కూడా ఒక టైప్ ఆఫ్ నాచ్. ఓకే, క్లోరోఫిల్ బేరింగ్ గ్రీన్ కలర్ ఉంటుంది, సింపుల్, థాలాయిడ్, ఆటోట్రోఫిక్ అంటే అవే ఫుడ్ ని హెట్రోట్రోఫ్స్, ఆటోట్రోఫ్స్ అంటే అవే ఫుడ్ తయారు చేసుకుంటాయి. హెట్రోట్రోఫ్స్ అంటే యానిమల్స్ ఇవన్నీ కూడా అంటే వేరే సోర్స్ మీద డిపెండ్ అవుతారు. సో బ్రయోఫైట్స్ అండి. ఓకే, ఈ అన్ని మీనింగ్స్ కూడా మనం చూసాం. వాటర్ జిమ్నోస్పర్స్, ఓకే, టెరిడోఫైట్స్ అంటే ఫస్ట్ టెరెస్ట్రియల్ ప్లాంట్స్, ఆల్గే అంటే నాచు, బ్రయోఫైట్స్ కూడా నాచు లాంటిది అనమాట. ఈ మాస్ ఏదైతే ఉందో, మాస్ అండ్ మర్చాంటియా కమ్స్ అండర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? ఓకే, దే ఆర్ బ్రయోఫైట్స్. ఓకే, ఆ తర్వాత జైలం, ఫ్లోయం. జైలం క్యారీస్ వాటర్ అండ్ మినరల్స్, ఫ్లోయం క్యారీస్ ఫుడ్. అవన్నీ కూడా వెరీ బేసిక్స్. So which latitude line passes through the middle of the India, influencing the climate of the country? Okay, so ఈ జనరల్ గా మనకి ఇండియా మ్యాప్ మామూలుగా చూస్తే which latitude passes through the middle of India? సో సెంట్రల్ ఈక్వేటర్ ఉంటుంది. ఓకే, సో పాస్ అవుతుందండి. ఓకే, ఈక్వేటర్ అనేది సెంట్రల్ లో పాస్ అయితే మనకి ఇండియా నార్థన్ హెమిస్ఫియర్ లో ఉంది. ఓకే, ఇక్కడ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది వెళ్తుంది. ఓకే, ఇక్కడ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ కింద వెళ్తుంది. ఓకే, 23.5 degrees ఉంటుంది కదా. సో అది ఈక్వేటర్, మనం పైన ఉన్నాం, అప్పర్ పార్ట్ లో ఉన్నాం మనం. ఓకే, సో
సో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అవ్వాలి. So Tropic of Cancer. As the areas that lie south of the Tropic of Cancer are closer to the equator, okay, especially on South India, they experience high temperatures. On the other hand, the northern parts lie in warm temperature zones. So అందుకే నార్త్ ఇండియాలో మనకి వింటర్ అనేది కొంచెం ఎక్స్ట్రీమ్ గా ఉంటుంది. సో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ క్రాసెస్ త్రూ కంట్రీస్ అల్జీరియా, నైజర్, లిబియా, ఈజిప్ట్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఇండియాలో మనం స్పెసిఫిక్ గా చూసుకుంటే గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర, మిజోరాం. ఓకే, సో మామూలుగా ఇక్కడ ఇవన్నీ కూడా సౌదీ అరేబియా, ఈ ఏరియా అంతా కూడా మనకి పాస్ అవుతుంది. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అల్జీరియా, నైజర్, లిబియా, ఈజిప్ట్, సౌదీ అరేబియా. సో అన్ని కూడా ఇక్కడ వస్తాయి. సౌదీ అరేబియా, అల్జీరియా, ఈజిప్ట్ అవన్నీ కూడా ఈ నార్త్ లో వస్తాయి. మనకి ఇండియాలో చూసుకుంటే గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర, మిజోరాం. ఓకే, ఆ తర్వాత బంగ్లాదేశ్, మయన్మార్, చైనా. So Tropic of Cancer passes through all these states. Okay, so Tropic of Cancer. So 10 questions finish chesam. So we'll stop for here. So 10 questions తో ఒక మోడల్ పేపర్ ఒక 4 వీడియోస్ లో కంప్లీట్ చేయొచ్చు. అలాగా 70 కూడా కంప్లీట్ చేసి పెట్టుకుంటే అవి ఏ ఎగ్జామ్కి వెళ్ళినా సరే ఈ 70 పేపర్స్ ఏవైతే ఉన్నాయో జీకే అవన్నీ కూడా మనం ప్రిపేర్ అయితే ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ అలాట్. ఇట్ ఆల్ హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామీ, పాలిటీ, ఓకే, ఆర్ట్ అండ్ కల్చర్, ఈ ఫండమెంటల్స్ అన్ని కూడా అందులో కవర్ అయిపోతాయి. ఓకే, థ్యాంక్ యూ.